ఈరోజు నిన్ను తరుముతున్న శత్రువులు ఎవరో, నిన్ను శోధిస్తున్న పరిస్థితులు ఏమిటో, నిన్ను ఈ ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు ఏమిటో నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు నీవు అనుభవించిన ఈ పరిస్థితులు నీకు మీదట నువ్వు చూడవు. నేను ఉన్నా కదా, దేన్ని ఎక్కడ ముంచాలో అక్కడ ముంచుతా. అయితే నీవు తరమబడుతున్న పరిస్థితులు, ఇప్పటిదాకా నిన్ను తరుముకొచ్చిన పరిస్థితులు ఇక మీదట నిన్ను తరుమవు, ఇక నువ్వు వాటిని చూడవు. చివరికి వాడు దండం పెట్టి ఐగుప్తులంతా సొమ్ము ఇశ్రాయేలుకి అప్పచెప్పి సాగనంపే పరిస్థితి వచ్చింది. ఇదంతా ఎవరి విశ్వాసమో తెలుసా? మీరు నమ్మండి నమ్మకపోండి, ఒక్కని విశ్వాసము. అది ఒక వ్యక్తి ఇంత విశ్వాసాన్ని కనపరిస్తే అంత కార్యం జరిగిద్దా అంటే జరిగి కనపడుతుంది. అక్కడ తీసే ఎర్ర సముద్రం దగ్గర, ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేసిన ఘట్టం మీకు అందరికీ మస్తు సార్లు తెలుసు. ఎర్ర సముద్రం దగ్గర మీరు ఆలోచించండి, కావాలంటే ఆ సన్నివేశం చదవండి మీరు. ఇశ్రాయేలు సర్వ సమాజము దేవుణ్ణి నమ్మారా, మోషే మీద సణిగారా? అక్కడ ఏముందో ఒకసారి చూస్తారా? నిర్గమాకాండం 14వ అధ్యాయం ఒకసారి చూడండి, తొందరగా చూడాలి. 12వ వచనం చదువు. మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు. 11వ వచనం నుంచి చదివితే కొంచెం ఇంకా బాగుంటుందిగా. అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి. 10వ వచనం నుంచి చదివితే ఇంకా బాగుంటుందిగా. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి. ఇశ్రాయేలీలో కొంతమంది లేకపోతే ఇశ్రాయేలీలు కన్నులెత్తి. ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టారు. అంతట వారు మోషేతో, మొరపెట్టి ఏం చేయాలా? స్తుతించాలి, సనగకూడదు. కానీ వీళ్ళు చూడు, అయ్యో దేవుడా మమ్మల్ని కాపాడు అన్నారు అని తిరిగారు మోషే వైపు. తిరిగి చూడికి ఏం మాట్లాడుతున్నారు. అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? అంటే ఏం నమ్ముతున్నారు? దేవుణ్ణి ఏం కాపాడమని అడుగుతున్నారు. వాళ్ళు ఏం నమ్ముతున్నారు? ఐగుప్తులో బూడిసిపెట్టడానికి సమాధులు లేవు కాబట్టి సముద్రం ఒడ్డునైతే ఎంతమంది నేను బూడిసిపెట్టవచ్చు అని తెచ్చావా? చదువు. మమ్మను ఐగుప్తుల నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. అద్దుగో చూడండి, మా జోలికి రావద్దు, మేము వెనక్కిపోతాం. మొర్ర ఏం పెట్టారు? యెహోవాకు మొర్ర పెట్టారు. దేవుని మొర్ర పెట్టారు, దేవుడా మమ్మల్ని రక్షించు, అయిపోయాం అని మొర్ర పెట్టారు. మొర్ర ఒక రకంగా ఉంది, వాళ్ళ విశ్వాసం ఒక రకంగా ఉంది. విశ్వాసం ఏమంటుంది? ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని ఇక్కడికి? మా జోలికి రావద్దు, ఐగుప్తులకి మేము దాసులం అవుతాం, మమ్మల్ని చంపడానికి తెచ్చావు నువ్వు. ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులమగుటయే మేలని చెప్పిడి. ఒక్కడన్నా ముందుకు వచ్చారా? నోరు మేండి పనికిమాలినోళ్ళారా, అన్ని అద్భుతాలు చేసి ఐగుప్తులో జయిష్ఠులను హతం చేసి ఇన్ని సూచక్రియలు మహత్కార్యాలు చేసి దేవుడు మనల్ని తీసుకొస్తే ఇన్ని చేసిన వాడు ఇక ముందు చేయడా? ఏం మాట్లాడుతున్నారా మీరు? పిచ్చి మాటలు మాట్లాడి నోరు మూయండి అని ఒకడన్నాడా? ఒకడన్నాడా? తర్వాత చదువు. అందుకు మోషే భయపడుకు. అద్దుగద్దుగద్దుగా చూసారా? అప్పటికి మోషే నోరు తెరుస్తున్నాడు. అందుకు మోషే అంటున్నాడు, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. అసలు ఈ సంగతి మోషేకి ఎట్ట తెలుసండి? నేను వాళ్ళ ఎర్ర సముద్రంలో నాశనం చేస్తానని దేవుడు చెప్పాడా? ఎక్కడన్నా ఉందా చూడండి, ముందు ఏమైనా తగిలిద్ది చూడండి. మోషేతో ఏమన్నా అన్నాడా? నువ్వు సముద్ర మార్గంలో వాళ్ళని నడిపించు. ఏమని చెప్పాడు మోషేతో? ఆ మాట కూడా చూడొచ్చు మనం. 15వ వచనం కాదు రోయ్ అబ్బాయి, నిర్గమాకాండం 13వ అధ్యాయము 17వ వచనం చూడండి. మరియు ఫరో ప్రజలను పోనీయగా
దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచున్నప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తుల నుండి వచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి 14వ అధ్యాయం 1వ వచనం చదువునానా. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు తిరిగి పిహాహిరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుటను దిగవలెనని వారితో చెప్పుము. దాని ఎదుట సముద్రమునొద్ద వారు దిగవలెను. ఫరో ఇశ్రాయేలును గూర్చి, వారు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసి. ఒక్క నిమిషం 4వ వచనంలో అన్నాడు, అయితే నేను ఫరో హృదయమును కఠినపరచేదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకొందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, నేను వాళ్ళని సముద్రంలో ముంచుతానని కానీ, వాళ్ళని చంపేస్తానని కానీ, వాళ్ళని అట్ట చేస్తానని కానీ, ఫరో వలనను అతని సేనన వలనను నాకు మహిమ తెచ్చుకుంటాను, నువ్వు వాళ్ళని సముద్ర పొడ్డున దించవయా అన్నాడు. ఏం జరిగిద్దో మోషే కూడా తెలియదు, క్లారిటీ లేదు మ్యాటర్. అయితే ఒకటి జరిగింది, ఏదో కార్యం మాత్రం చేయబోతున్నాడు అన్న విషయం మాత్రం మోషేకి గ్రహింపు ఉంది, కానీ మ్యాటర్ స్పష్టత లేదు. కానీ ఇశ్రాయేలు సర్వ సమాజం ఎలుగెత్తి మోషేని తిడతంటే మోషే పలికిన మాట చూసారా? భయపడకండి, యెహోవా నేడు మీకు కలుగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడండి. మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కూసాక ఇంకేం లేదు, కూసో. అంత మడిసి బల్లికి భయపడి చేస్తానులే. దేవునికి మహిమ. ఎక్కడో చాగామండి, బల్లి వస్తే ఆమెతో బైబిల్ పెట్టేయాలి, దాని మీద కూటం ఏందాక అదే ఉంటుంది దాని కింద. ఇప్పుడు అదే చెబుతుంది, భయపడకూడదు ఏం చెబుతుంటే మళ్ళీ దిగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎక్కడో చాగాం ఏమో, భయపడ ఐగుప్తుల్ని ఇక చూడరా అన్నాడు. ఈరోజు నిన్ను తరుముతున్న శత్రువులు ఎవరో, నిన్ను శోధిస్తున్న పరిస్థితులు ఏమిటో, నిన్ను ఈ ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు ఏమిటో నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు నీవు అనుభవించిన ఈ పరిస్థితులు నీకు మీదట నువ్వు చూడవు. నేను ఉన్నా కదా, దేన్ని ఎక్కడ ముంచాలో అక్కడ ముంచుతా. అయితే నీవు తరమబడుతున్న పరిస్థితులు, ఇప్పటిదాకా నిన్ను తరుముకొచ్చిన పరిస్థితులు ఇక మీదట నిన్ను తరుమవు, ఇక నువ్వు వాటిని చూడవు. ఫైనల్ చేసి పడేశాడు మోషే. ఇప్పుడు ఆ ఒక్క చోటే కాదు, వరుసగా మీరు గమనిస్తే ఇశ్రాయేలు సర్వ సమాజం దాదాపు 6 లక్షల కాల్బలం మొత్తం కూడా అన్ని అద్భుతాలు చూచింది, అంత విధాలుగా నడిపించబడింది. ఒక్కని విశ్వాసము అనేది ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. ఎంత విశ్వాసం అండి. ఆ ఒక్కని విశ్వాసమే సముద్రము పాయలగునట్లుగా దేవుడు కార్యం చేయటానికి వాడుకున్నాడు. వీళ్ళ దగ్గర ఉందా? ఎవరి దగ్గర ఉంది? చూపించండి. వాళ్ళ దగ్గర మొత్తం కలిసి ఆవంతును దుమ్మెత్తిపోసారుగా మోషే మీద. ఆ సందర్భంలో సముద్రం 2 పాయలు అవటానికి ఎవరి విశ్వాసాన్ని దేవుడు ఉపయోగించాడు? మోషే. అందుకే చెప్తున్నా, ఇంటి మొత్తం కదలకపోయినా ఇంట్లో ఉన్న ఒక వ్యక్తివైన నువ్వు విశ్వాసమును బట్టి దేవునికి మొరపెట్టి విశ్వాసంతో దేవుని స్తుతించినట్లయితే నా దేవుని బలమైన కార్యాలు నీ ద్వారా నీ ఇల్లు, నీ కుటుంబం చూడగలుగుతుంది. కానీ నేను చెప్పే మాటలు తేలిగ్గా తీసుకొని ఏముందిలే అనుకుంటే మీ కర్మ. సీరియస్గా తీసుకుంటే మాత్రం ధన్యులవుతారు. ఖచ్చితంగా చాలా విషయాల్లో దీవించబడతారు. ఒకరి విశ్వాసం ఏం చేసిద్ది? ముందు చెప్పండి. మొర్ర పెట్టుటయే కాదు, మొరకు జవాబిచ్చిన దేవునికి ముందే స్తోత్రాలు చెప్పేసిద్ది, స్తుతులు చెప్పేసిద్ది. నేను చెప్పినట్టు చేయను, అప్పులు తీర్చు ప్రభువా కాదు, మోకాళ్ళేసి రోజు ఈ అప్పులన్నీ దరిద్రమంతా వదిలించినందుకు నీకు స్తోత్రం, 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 స్తోత్రం.
ప్రభు అప్పులు తీర్చినందుకు నీకు స్తోత్రం అని స్తోత్రాలు చెప్పడం నీకు బోర్ అనిపించిందా? అప్పులన్నీ తీర్చినందుకు నీకు స్తోత్రం అని ఒక పాట ఎత్తుకో. ఎందుకు పాడుతున్నావు? నా అప్పులు తీర్చినందుకు పాడుతున్నా. జోక్ కాదు నేను చెప్పేది. ఒక డజన్ పాటలు పాడు నీ ఓపిక ఉంటే, ఒక డజన్ పాటలు పాడు. ఎందుకు పాడుతున్నావు? రోజు పాటలు తెగ పాడుతున్నావు ఏంటంటే, నా సమస్యల్ని పరిష్కరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏడ పరిష్కారమైనా అయినాయిరా బాబు, అయినాయి అంతే. అలాగ చూపిస్తా 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 అందిపుచ్చుకున్నది ఇదంతా, మనం కూర్చున్నదంతా ఇదంతా తుమ్మ చెట్లు, పెద్ద అడవిలాగుంది ఇదంతా. మీరు కూర్చున్నదంతా అడవిలాగుంది. అప్పుడు ఇక్కడే షెడ్డు, ఆ దరి షెడ్ అదే మర్చిపోయా, ఇక్కడ అంటున్నా అది షెడ్, ఫస్ట్ షెడ్ అది. ఆడ కూర్చోబెట్టి ఇటు చూడండి అటు చూడండి అటు చూడండి ఇటు చూడండి అటు చూడండి అని చెప్పి చూపిటూ స్తోత్రాలు చెప్పిటూ, ఇచ్చినందుకు స్తోత్రం 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 స్తోత్రం. ఏం కనపడుతుంది మీకు? షెడ్ కనపడుతుంది. అక్కడ నుంచి చూసుకుంటూ 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 ఆ దరికి వచ్చారు. ఇప్పుడు ఇవన్నీ కామెడీ కథలా, హాస్యాస్పదమైన విషయాలా, స్పష్టంగా దేవుడు చేసిన కార్యాలా? ఇప్పటికి అటు మొదలు పెట్టాం. స్తోత్రం చూసుకుంటా చూసుకుంటా ఆ దరికి చేరాలి. హల్లెలూయా. విశ్వాస సంబంధమైన విషయాలు నమ్మని వారికి హాస్యాస్పదంగా వెర్రితనంగా కనిపిస్తాయి. నమ్మనోడికి యేసయ్య సిలువ కూడా వెర్రితనమేనట. మరి నశించిపోయే వాళ్ళకి వెర్రితనంగా ఏమన్నా అర్థవంతంగా కనపడతాయా? నశించిపోయే వాళ్ళకి ఎట్ట కనపడతాయండి? అవిశ్వాసులకి మన ప్రయత్నాలు, మనం వ్యక్తపరిచే స్పందనలన్నీ పిచ్చితనంగానే కనపడతాయి. పరిస్థితి మొత్తం విషమించుకుపోయినా కూడా ఏం కాదు, నా దేవుడు సాయం చేస్తాడు. ఇంకేం సాయం చేస్తాడు? అంతా మునిగినా సరే దీనికి రెండింతలుగా మళ్ళా కార్యం చేసి నన్ను నిలబెట్టగలుగుతాడు నా దేవుడు అని నువ్వు పలుకుతుంటే వినేవాళ్ళకి, అవిశ్వాసులకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. కానీ చెప్పనా, నువ్వు నమ్మిందే జరిగిద్ది. కాకపోతే కొంచెం టైం తీసుకోవచ్చు. వస్తువు రెడీ కావడానికి, నువ్వు అనుకున్న కార్యాలు ఒకటొకటిగా కొలికి రావడానికి కొంచెం టైం తీసుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు విశ్వసించింది గెలిచిద్ది, నువ్వు నమ్మిందే జరిగిద్ది. నిన్ను ఎగతాళి చేసిన అన్యులతో జరగదు. నీ ఆలోచన నెరవేర్చుటకు నా దేవుడు సమర్థుడు. గుర్తుపెట్టుకో ఈ మాట. ఎంతమందికి విశ్వాసం ఉంది? ఇప్పుడు నేను చెప్పిన మాట మీద నమ్మకం ఎంతమందికి ఉంది? నువ్వు ఏదైనా సరే నేను చెప్పినట్టు పిచ్చితనం అనుకో, వెర్రితనం అనుకో, నువ్వు మోకాళ్ళు వేసి స్తుతిస్తూ ఉండు. రిక్వెస్ట్ చేయటం, స్తోత్రాలు చెప్పటం, రిక్వెస్ట్ చేయటం, స్తోత్రాలు చెప్పటం, నీ పని అదే. దానికి మీకు బైబిల్లో నిరూపణలు చూపించా. ఇంటి మొత్తం అలా స్పందిస్తే ఇంకా సూపరం. ఇంటి మొత్తం కలిసి ఆ విధంగా కానీ తయారై, ప్రభువా మాకు ఇది చేసినందుకు స్తోత్రం 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 రోజు స్తుతించారంటే అది ఇంకా పవర్ఫుల్. కనీసం ఇంటి మొత్తం స్పందించకపోయినా నువ్వు ఒక్కటివైనా మోకాళ్ళేసి విజ్ఞాపనలు అప్పగించి విన్న వాటిని బట్టి స్తోత్రాలు నువ్వు చెప్పగలిగితే నీ పిల్లల జీవితాలు వెలిగించబడతాయి, నీ కుటుంబ సభ్యుల జీవితాలు వెలిగించబడతాయి, వాళ్ళ జీవితాల విప్లవాత్మకమైన మార్పులు కలుగుతాయి, ఆశ్చర్యమైన కార్యములు వరసగా చూడగలుగుతావు. నేర్చుకో. ఇక ఏడుపులు పెడబొబ్బలు కాదు. ఏడిస్తే ప్రార్థన చేసేటప్పుడు, మొరపెట్టేటప్పుడు ఏడవడం, తర్వాత సంతోషంతో స్తుతించటం. నీ ఒక్క విశ్వాసం, ఒకరి విశ్వాసం ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని ఏరు దాటించినట్టుగా నీ ఒక్క విశ్వాసం నీ కుటుంబాన్ని ఏరు దాటిస్తుంది. ఇంకా ఎదుటి వాళ్ళ విషయంలో కూడా కార్యం జరుగుతుంది. ఒకరి విశ్వాసం ఒకరి ఎడల కార్యాన్ని జరిగించగలదు. పక్షవాతంతో పడిపోయాడు ఒకడు. ఫ్రెండ్స్ ఆలోచించారు, యేసు ప్రభు రోగాల్ని బాగు చేస్తున్నాడురా, సంవత్సరాల నుంచి చూస్తున్నా, వీడు పడున్నట్టే ఉన్నాడు పాపం, మనం కొద్ది రిస్క్ చేసి ఈ నెట్లనన్నా ఆ బోధకుడి దగ్గరికి చేరిస్తే, ఆ యేసు ప్రభు దగ్గరికి చేరిస్తే వీడు బాగుపడతాడురా. ఫ్రెండ్స్, అదండి ఫ్రెండ్స్ చేయాల్సింది.
ఫ్రెండ్స్ చేయాల్సింది ఏంటంటే మీ ఫ్రెండ్స్తో డిస్కషన్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కోసం ప్రార్థించి వాళ్ళ విషయమై స్తుతించి వాళ్ళని పట్టుకురావాలి ఏసై దగ్గరికి, అంతే. నువ్వు చేయాల్సింది ఆయన పట్టుకురావటమే. కోటాలకి చాలామందిని పట్టుకొచ్చారు, చాలామంది వచ్చిన వాళ్ళందరూ రక్షణ పొందిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన వాళ్ళకి చాలా నమ్మకం, ఎట్లనన్నా కష్టపడి ఇన్ని తీసుకపోతే ఈ వాడే వస్తాడు లైన్లోకి, వాళ్ళ విశ్వాసమే కార్యం జరిగిద్ది. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, మొన్న నైటు ఒక చోట కూటం జరుగుతుంది, భలే సన్నివేశం. ఒక చోట కూటం జరుగుతుంది, మందిర ప్రతిష్టారాధనే. చాలామంది రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు, రక్షణ పొందిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. ఒక 20 మంది లోపు ఉన్నారు రక్షణ పొందిన వాళ్ళు అందరూ చాలామంది పొందారు. సరే, నేను కూటం అయిపోయి నాకు పిలుస్తాగా, రక్షణగా పిలుస్తాగా. మరి మన భారం ఆత్మల భారం కదా. దేవునికి స్తోత్రం. ఏ కూటాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అయిపోయిన తర్వాత మరి ఇంకా రక్షణ పొందిన వాళ్ళు ఎవరు లేచి నిలబడంటే లేచి నిలబడ్డారు. సరే, వాళ్ళకి చెప్పి ఇప్పుడు విన్నారు కదా, మీకు అర్థమైంది కదా, సిద్ధపడ్డ వాళ్ళు ఎవరో రండి ముందుకి, మీకు బాప్తిజం ఇచ్చి వెళ్తాను అన్నాను అని ఒక పాట ఎత్తుకున్నా, పాట పాడుతున్నా. లేచిన వాళ్ళందరూ కూర్చుంటున్నారు. రక్షణ పొందలేదని చెప్పి లేచారు కదా, రక్షణ పొందటానికి కాదు, రక్షణ పొందిన వాళ్ళు ఎవరో లేవమన్నా. ఆ మాటకు లెగుస్తారు మరి పొందిన వాళ్ళందరూ. రక్షణ తీసుకునే వాళ్ళు లేవమంటే లేవరు, ఎందుకు వచ్చిన గొడవలేని. సరే, లేచారు, మొత్తం కూర్చుంటున్నారు. నా వెనక సేవకులు ఉన్నారు. ఈరోజు పాపం అన్న ప్రయాస బుస్ అయిందిరా, అందరూ కూర్చుంటున్నారు అంటే నాకు క్వశ్చన్ మార్క్. దేవా, వాళ్ళకి చెప్పి 4 వరలు తెచ్చి ఆ వరలేసి బాప్తిస్మాలతోటి తయారు చేయండి అని నేను మాట అన్నాగా ప్రభువా. వాళ్ళు కూడా రాత్రిపూట వరలు తీసుకొచ్చి కష్టపడి వరలేసి నానా బాధలు పడి రెడీ చేశారు. వీళ్ళందరూ ఏం కూర్చుంటున్నారు. ఇప్పుడు నా విశ్వాసం ఏం కావాలి? క్వశ్చన్ అక్కడ. ఇప్పుడు ఏం జరిగిద్ది? మొత్తం కూర్చుంటున్నారు. పాయే నా ప్రయాస, నా విశ్వాసం అంతా బుస్ అయిపోయే అని నేను అనుకోవాలా. అక్కడ నాకు పరీక్ష. అయితే దేవుని కృపను బట్టి పాట ఎత్తుకున్నాగా, దాటిపోబోకయ్యా 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 యేసయ్యా నా దేవా, యేసయ్యా నా ప్రభువా, దాటిపోబోకయ్యా దాటిపోబోకయ్యా. దేవునికి మహిమ. రక్షణ పొందిన వాళ్ళు అంతమంది కనపడితే ఇంత కష్టపడి వాక్యం జీవితాన్ని మొత్తం కూర్చుంటారు. కడుపులో మండిపోతుంది, ఒక పక్క ఏడుపు వస్తుంది, బాధ వస్తుంది. రక్షణకు వచ్చి సావరు ఏం వచ్చిందిరా మీకు, నరకానికి పోతారు, మీకు అర్థమై సావట్లేదు. నా బాధ నాది కదా, ఏం చేయాలా? క్వశ్చన్ మార్క్. అయిపోయిందిరా, ఈరోజు బలైపోయామరా అనుకున్నా నేను. వాళ్ళకి బిల్డప్ ఇచ్చి బాప్తిజం తొట్టెల్లా కట్టించాను నేను. అయితే దేవుడు ఒక పక్కన మాట్లాడుతున్నాడు, ఏయ్ నమ్మిక మాత్రం ఉంచు, ఇది జస్ట్ నీకు టెస్ట్ అయితే నువ్వు నమ్మిక మాత్రం ఉంచాను. అందరూ కూర్చున్నారండి. ఎదురున్న ఒక 3 ఉన్నారు ఎదురు. ఆ 3 ఎందుకు కూర్చోవట్లేదు అని అంటే, వెనక కూర్చున్న వాళ్ళని వీళ్ళు చూడలేదేమో, వాళ్ళని చూసి వీళ్ళు కూడా కూర్చుంటారని నేను ఫిక్స్ అయిపోయినా. వెనక వాళ్ళందరూ కూర్చున్నారు కదా, వాళ్ళని చూడలేదు వీళ్ళు వాళ్ళని చూసి వీళ్ళు కూడా కూర్చునేవాళ్ళు. వీళ్ళు నాకెళ్ళి చూస్తున్నారు కదా, వెనక వాళ్ళందరూ కూర్చున్నారు, పిచ్చోళ్ళకి తెలియదు నిలబడి ఉన్నారు అనుకున్నాను నేను. వాళ్ళల్లోంచి ఒక్క బిడ్డ ముందుకు వచ్చింది. 2వ చరణం సగం అయ్యేసరికి వచ్చింది. అవమానాల నా బ్రతుకే ఆవేదనలో నిన్ను వెతికి
అరచేయంత మేఘం పైకి ఎక్కడం చూశాడుగా. అప్పుడు దాకా ఏం చేశాడు మోషే? ఏలియా ప్రార్థన చేశాడుగా. మోషే అంటున్నా, ఏలియా ప్రార్థన చేశాడుగా. అరచేయంత మేఘం పైకి వచ్చిందాక చేశాడుగా. ఒక ఆత్మ కదిలిందండి. చూశా, 4 అడుగులు ముందుకేసి, అమ్మ వస్తుంది, రక్షణ పొందడానికి వస్తుంది అనుకున్నా. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. ఒక్క ఆత్మ రక్షించబడ్డా ఇక ఎవరు నోరెత్తకుండా మాట్లాడవచ్చు మనం. స్తోత్రం. ఒక ఆత్మ కూడా రక్షించబడకపోతే ఇంకేం మాట్లాడు. ఇక అన్నం కూడా తినబుద్ధి కాదు. ఏం లేదు, వచ్చి బండి ఎక్కడవే. స్తోత్రం. ఆశ్చర్యకార్యం చేశాడండి. ఆ ఒక్క బిడ్డ ముందుకు వచ్చిందా? ఒక్క బిడ్డ నా ముందు వచ్చి నిలబడింది. 17 మంది పొందారు బాప్తీసం. ఎంత? 24? సారీ, మేళ్ళవాగు 17, క్షమించాలి, 24 మంది పొందారు. ఇప్పుడు ఇంకా కొట్టండి. దేవునికే మహిమ కలుగును కాక. నా దేవుని మహిమార్థమే కొట్టండి. మేళ్ళవాగులో 17, కొచ్చెర్లలో పొందారు. కొచ్చెర్ల, నేను చెప్పిన సాక్ష్యం కొచ్చెర్లో యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉంది. అది వీడియో కూడా ఉంది. ఒక్క మనిషి కదిలింది, అరచేయంత మేఘంలాగా. దేవుడు కదిలించి 24 మంది. ఇంకా చెప్పాలంటే అన్యజనులు వచ్చి పొందారండి. విశ్వాసం ప్రయోగించినప్పుడు అది నిష్ఫలము కానేరదని నా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. నువ్వు విశ్వసిస్తే నేను సిగ్గుపరచను. నువ్వు విశ్వసిస్తే సిగ్గుపరచను. నువ్వు విశ్వసించి నమ్మి రక్షింపబడతారని తొట్టిగోడ కట్టించావు. నిన్నెట్ట సిగ్గుపరుస్తారా పిచ్చోడని? ఒక ఆత్మనే చూస్తున్నావు కదా. చలో, ఇక లేచి వస్తున్నారు ఒకళ్ళు మొత్తం. ఇక వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. లాగా ఒకటి బిగితే లేచి వచ్చినట్టు లేచి వస్తున్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళతో మాట్లాడాడు, వచ్చారు రక్షణ. ఇప్పుడు మన పండగ అదేగా. మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగునని నా యేసయ్యే చెప్పాడు. ఒక ఆత్మ రక్షింపబడితేనే, ఒక ఆత్మ మారు మనసు పొంది రక్షణలోకి వస్తేనే పరలోకం అంతా పండగ అయితే, ఇక నేను రక్షణలో నడిపించే ఆత్మలు, ఎన్ని ఆత్మలు రక్షించబడితే అన్ని పండగలేక అక్కడ. మరి ఆ పండగలన్నీ నాకు దండగలు అవుతాయా? నా బహుమానానికి కారణం అవుతాయిగా. సరే, బహుమానం ఇచ్చినా ఇవ్వపోయినా వీళ్ళన్నా నరకం నుంచి బయటపడతారుగా. లేకపోతే పోయి అగ్ని ఆరని పురుగు సావని ఘోరమైన యాతనాకరమైన స్థలంలో పడతారు కదా నరకంలో. వాళ్ళని కాపాడాలి కదా. సరే, బహుమానాలు ఇస్తాడు ఈడ తర్వాత సంగతి. బాధ్యత నెరవేర్చాలి కదా. వారి విషయమై నాకున్న తపనది. యాడికన్నా పోని, ఎక్కడన్నా నోరు తెరవనై 4 ఆత్మలు రక్షింపబడితే అదే మనకు పండగ. ఆత్మలు రక్షించబడితే పండగ చేసుకుంటూ వస్తా. కోటం పెట్టు, సువార్త చెప్పు, మీటింగ్ పెట్టు, ఇక్కడ వాక్యం చెప్పు, ఎక్కడన్నా ఏమన్నా చెయ్యి. 4 ఆత్మలు రక్షించబడాలా, ఆత్మీయులు బలాభివృద్ధి పొందాలి. ఇదే రంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజు నా విశ్వాసం మిణుకుమంటా ఉన్నప్పుడు ఆరిపోయిద్దా వెలిగిద్దా అనేది నా చుట్టూ ఉన్న వాళ్ళకి డౌటు. చివరికి వాళ్ళకు కూడా మతిపోయేంత అద్భుతం చేశాడు దేవుడు. నా తల ఎత్తాడు నా తండ్రి. ఇక అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి నాకు తెలిసి డౌటే. మీరేమంటారు తమ్ముడు? మైక్ తీసుకొని చెప్పు. నువ్వు నీ మట్టుకు నువ్వేమనుకున్నావు శామ్యుయల్? ఒక 2-3 వస్తారేమో అనుకున్నాను. కష్టంగా ఉంది బాగా, ఎవరు ముందుకు రావట్లే. లేచిన వాళ్ళందరూ కిందనే కూర్చుంటున్నారు. నువ్వేం ఫిక్స్ అయ్యావు? కష్టంగా ఉంది బాగా, రారేమో అనుకున్నాను. 1-2 వస్తారేమో. మీరు అన్నట్టు ఎదురు కూర్చున్న వాళ్ళు కూడా వెనకమాల వాళ్ళని చూస్తే వెళ్ళిపోతారేమో అనిపించింది. అది ఒక 50 మంది దాకా లేచారు పైకి. అందరు చిన్న కూర్చుంటా ఉన్నారు. చివరిలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి సంతోషం వేస్తుంది. 24 మంది వచ్చారు. 24 మంది రక్షించబడ్డారు. మేళ్ళవాగులోనేమో ఉన్నదే కొద్ది మంది, అంతా ఒక 20 మంది లోపు ఉన్నారు కదా రక్షణ లేని వాళ్ళు. ఒక 20 మంది లోపు ఉన్నారు. అది మేళ్ళవాగు తీసుకెళ్ళి కొచ్చెర్లకు చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం. మేళ్ళవాగులో లేచింది ఉన్నవాళ్ళు, రక్షణ కోసం ఉన్నవాళ్ళు కొద్ది మంది, అందులో 3 భాగాలు పొందారు. దేవుడి కార్యం. విశ్వాసాన్ని సిగ్గుపరచలా, నా తలని ఎత్తాడు అక్కడ.
అందరికీ ఒక టెస్ట్, ఇప్పుడు ఏం జరిగిద్దని. నాకైతే పిచ్చ హ్యాపీ. మందిర ప్రతిష్ఠ కూడా ఆడబెట్టి ముందు బాప్తీస్మా ఇచ్చి తర్వాత మందిర రిబ్బన్ కట్ చేసాం అనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ముందు జీవితాలు ప్రతిష్ఠింపబడుతున్నాయి, అది కదా కావాల్సిందే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆయన యందు ఉంచిన విశ్వాసము, నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఒకని విశ్వాసము లక్షల మంది కాల్బలాన్ని సేవ్ చేసినట్టు, లక్షల మందిని నడిపించినట్టు, ఏ నరుల ఎదుట కూడా జరగని సూచక్రియలు ఒకని విశ్వాసాన్ని బట్టి నా దేవుడు చేసినట్లు, నీ ఒక్కదాని విశ్వాసాన్ని బట్టి, నీ ఒక్కని విశ్వాసాన్ని బట్టి నా తండ్రి నీ ఇంట కార్యాలు చేయగలడు, నీ ద్వారా కార్యాలు చెయ్యగలడు. నా కాళ్ళు సపోర్ట్ చేయాలా, నాకు వీళ్ళు సపోర్ట్ చేయాలా, నా కాళ్ళు పుషింగ్ ఇలా, వీళ్ళు పుషింగ్ ఇలా, ఎవడు పుషింగ్ అవసరం నీకు దేవుడి పుషింగ్ ఉంది. దేవుడు నీకు తోడ్పాటు అందిస్తాడు. నువ్వు ముందుకు కదులు, విశ్వాసంతో అడుగులే, విశ్వాసంతో ప్రకటించు, విశ్వాసంతో ప్రార్థించు, విశ్వాసంతో స్తుతించు. నా దేవుని కార్యాలు చూస్తావు. ఇంకేం లేదు, రోజు మోకాళ్ళు వేసి ఏం చేయాలి చెప్పండి? ప్రభువా, అప్పులోళ్ళు చేతులు ఎత్తండి, అప్పులోళ్ళు చేతులు ఎత్తండి. ఇచ్చిన వాళ్ళ, ఇవ్వాల్సిన వాళ్ళ? అప్పులైన వాళ్ళు చేతులు ఎత్తాలి. మీరు ఇచ్చిన వాళ్ళ లేకపోతే ఇవ్వాల్సిన వాళ్ళ? ఇవ్వాల్సిన వాళ్ళు. నిజంగా కదిలించండి చేతులు. ఒక్కళ్ళన్నా ఖాళీ ఉన్నారని చూడండి. అందరూ అప్పులు సరికి ఏమండి, ఏమన్నా న్యాయం అయితే? నేను చెప్తున్నా, నా మాట వినండి, నేను చెప్పినట్టు చేయండి. ఇక రోజు మోకాళ్ళు వేయటం, అప్పులు తీర్చాయి అడగటం కాదు. ఏం చేస్తారో చెప్పండి ఒక ముక్క. అప్పుడు నీ పక్కన ఎవడన్నా వచ్చి అడిగాడు అనుకో, ఏంది తీర్చినందుకు స్తోత్రం అంటున్నావు, తీరినియా అన్నాడు అనుకో, అప్పుడేం చెబుతావు? తీరినేరా, తీర్చాడు నా దేవుడు. అప్పుడు వాడు అనుకుంటాడు, అప్పులు ఎక్కువై మైండ్ కూడా పోయింది వీడికి. మొన్నటి దాకా బాగానే ఉన్నాడు, తెలివిగా మాట్లాడాడు, ఒక్కళ్ళు కూడా అప్పు కట్టలేదు, తీరిపోయింది అనేది పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నాడు. ఏం చేద్దాం, అప్పులు ఎక్కువైతే మరి మెంటలు కూడా వచ్చింది వీడికి మెంటలు ఎక్కింది, ఆ అమ్మాయికి మెంటలు ఎక్కింది, తెలియదని నీకు? అప్పులన్నీ తీరిపోయినాయి, స్తోత్రం స్తోత్రం అంటుంది, పోయింది పాపం అనుకుంటారు, ఖచ్చితంగా అనుకుంటారు. అనుకోని నువ్వు మాత్రం అదే పని చేయి. రోజు పొద్దున్నే లేవటం, ఇంకా నీకు అవకాశం ఉంటే తెల్లవారుజాము 3 లేవు. ఎటు కూడా నిద్ర పట్టదుగా అప్పులుంటే. స్తోత్రం. నిద్ర పట్టదు, ఎవడొచ్చి గోల్ చేస్తాడని భయం పడుతుంటుంది. కాబట్టి ఎటు కూడా నిద్ర పట్టదు కాబట్టి తెల్లవారుజాము 3 లేవు, మోకాళ్ళే. ప్రభువా, నా రుణములన్నీ తొలగించి నా పాప రుణమును తీర్చడానికి ప్రాణం పెట్టిన నీవు ఈ భౌతికమైన రుణములను మరి నిశ్చయముగా తీర్చుదువు కదా. తీర్చినందుకు నీకు స్తోత్రం 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 స్తోత్రం. చెప్పు, ఎన్నిసార్లు చెబుతావు చెప్పు. ఏంది అంత బాగా చెబుతున్నారు? ఎలుగెత్తి చెప్పండి. మరి ఇందాక ఎటుపోయారు? చెప్పు, గట్టి చెప్పు. తీర్చినందుకేనా? తీర్చినందుక? అది ఏదైనా అంతే. మార్చినందుకు. భార్య మోకాళ్ళుని ప్రార్థన చేస్తుంటే ఎగిరిపోయి నడుములు తన్నాడంట, నడుములు పెట్టి కొట్టాడంట. నాకు తెలిసిన ఆయన బోర్ల పడింది. భార్య మోకాళ్ళుని ప్రార్థన చేస్తుంటే మిడిమేళం ఎగిరిపోతుంది, బోర్ల పడింది. ఏం మాట్లాడాలి? ప్రభు ఆయన దర్శించినందుకు స్తోత్రం, దర్శించినందుకు స్తోత్రం, మార్చినందుకు స్తోత్రం, దర్శించినందుకు స్తోత్రం, మార్చినందుకు స్తోత్రం. ఇంత తన్ను తన్నాడు కదా, కన్ఫామ్. ఇక కరెక్ట్గా కొద్ది రోజుల తర్వాత ఎలక్షన్ డ్యూటీ వేశారంట ఆయనకి. అదొక నడమంత్రం ఊర్లో వేశారు, డేంజర్ ఊరు అది. ఎలక్షన్ డ్యూటీకి పోయి వాళ్ళు ట్రాక్టర్లకి పట్టుడు కర్రలు వేసుకొని తిరుగుతున్నారంట. పట్టుడు కర్రలు అంటే తెలుసా? సరిగ్గా ఉంటాయి, ఇంతలా ఉంటాయి, కొట్టుకోవటానికి వేసుకొని తిరుగుతున్నారు. బాంబులు, పట్టుడు కర్రలు అప్పటి రోజుల్లో. పోలీసు వాళ్ళు ఎప్పుడు కూడా పడ్డారంట వాళ్ళు.
పోలీసు వాళ్ళే పరారైపోయే పరిస్థితి వచ్చింది. అంత డేంజర్ అయిపోయింది అక్కడ. సరే, కొంతమంది ఎటు పడ్డోళ్ళు అటు పరిగెత్తుతూ ఉంటే ఈయన పోయి ఒక ట్రాక్టర్ ఎక్కబోయాడంట. కరెక్ట్గా వాడు ఎవడో వచ్చి చూశాడో కానీ ఆ పట్టుడు కర్ర తీసుకొని ఈ ఎక్కేవాడిని ఒక కాలు లోపల పెట్టి ఇంకో కాలు బయట పెట్టాడు కదా, సరిగ్గా సెంటర్కి పెట్టి కొడితే పొలక్కమ తిరిగిందంట కాలు. ఏ కాలుతో తన్నాడో కరెక్ట్గా అదే కాలు పొలక్కమ తిరిగిపోయింది. ఆయనే చెప్పాడు సాక్ష్యం. ట్రాక్టర్లో పడ్డాడు. ఇక తీసుకెళ్లారు, ఆసుపత్రికి చేరిస్తే ఆ కాలు ఇరిగింది. కట్టేసి పండుకోబెట్టారు. అప్పుడు భార్య వచ్చి చూస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైంది ఏం చూసిందో. అప్పుడు ఆమెకి ఏం గుర్తొచ్చి ఉంటుందో మీకు అర్థమైంది. ఆ రోజు నన్ను దాన్ని నీ కాలుతోనే కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ తర్వాత దేవుడు కార్యం చేసి ఆ తర్వాత ఆ వ్యక్తి మారిపోయాడండి. శాంతినగర్లో ఆయన పిలిపించి సాక్ష్యం కూడా చెప్పించి ఆ సాక్ష్యంలోనే చెప్పాడు ఈ మాట. ఎందుకు చెప్తున్నానంటే, కఠినాత్మలను కూడా మార్చగలిగిన దేవుడు నా దేవుడు. కఠిన హృదయ పాషాణ హృదయాలను కూడా బ్రద్దలు కొట్టగలిగిన దేవుడు. అయితే విశ్వాసం కావాలి. విశ్వసించి దేవుని సన్నుతించే వాళ్ళు కావాలి, దేవునికి మొర్ర పెట్టేవాళ్ళు కావాలి. ఈ నలుగురు కలిసి ఆ స్నేహితుడిని తీసుకొని యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఏం జరిగింది కార్యం? వారి విశ్వాసమును చూచి అని ఉంది బైబిల్లో. ఆ తీసుకొచ్చిన వాళ్ళ విశ్వాసాన్ని ప్రభు చూచి, బా ఎంత మంచి స్నేహితులురా, వాడు అలా పడి ఉండటం ఇష్టం లేక వాడిని బాగు చేయాలని తీసుకొచ్చి నా ముందు తీసుకొచ్చారని వారి విశ్వాసాన్ని చూచి వీని పాపాలు క్షమించి వాడిని స్వస్థపరిచి పంపిస్తాడు యేసయ్య. ఇక్కడ గమనించాలి, వారి విశ్వాసము చూచి అని రాస్తుంది. ఒకని విశ్వాసం సముద్రాలు పాయలు చేసింది. వారి విశ్వాసం ఆ రోగిని స్వస్థపరిచింది. నీ విశ్వాసం నీ పరిస్థితులను మార్చగలుగుతుంది. విశ్వాసం వ్యక్తపరచబడాలి. నీకు తెలుసా, విశ్వాసం సాహసాలకు పూనుకునిద్ది, రిస్క్ చేసిద్ది. విశ్వాసం నా దేవుడు నాకు చేసిన సాయం చెప్తున్నా. విశ్వాస విషయంలో నాకు ఇచ్చిన బలాన్ని చెప్తున్నా. మీటింగ్ పూనుకున్నావా? అంతమంది ఆత్మల రక్షణ కార్యం ఉందని నాకు తెలియదు. మీకు తెలుసా? రక్షింపబడాలని ప్రార్థన చేశాం. అది తలపెట్టిన దగ్గర నుంచి దాడులు స్టార్ట్ అయినాయి నా మీద. మానసికంగా టార్చర్, పిల్లవాడికి ఈ విరగటం నయం, ఇంకా అసలు ప్రాణ ప్రమాదం తప్పింది. తడవకిద్దరు పడుతున్నారు, ఫోన్ వస్తుంది. ఇది కావాలని పడ్డట్టుంది ఒక్కొక్కడు పోయి. ఇందాక ఒకడు సాక్ష్యం చెప్పాడు ఇక్కడ. ఏమండి, ఇప్పుడు ఎత్తు స్టాండ్ ఉందండి, ఇద్దరు ఒక పక్క ఎక్కొచ్చా? ఇద్దరు ఒకే పక్క ఎక్కొచ్చా? నన్ను ఏం చేయమంటే ఇట్లాంటి పనులు చేస్తుంటే? ఇప్పుడు అట్లా ఎక్కారు వాళ్ళు, ఇద్దరు పడ్డారు. దేవుని మహాకృప కాపాడింది కాబట్టి ఏం లేదు, కానీ లేకపోతే ఎట్లుంటుందండి? ఇట్లా జరుగుతున్నాయి, యాక్సిడెంట్స్ అవుతున్నాయని ఇక్కడ నుంచి నడక మొదలుపెట్టి ఇక్కడ బయలుదేరా, ఆ పురుషోత్త పట్టం దాటేసరికి వాళ్ళు పడ్డారు. మొత్తం మీద 12-11 పడ్డారండి. పవన్ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అంతమంది పడ్డారు. దేవుని మహాకృపను బట్టి ఆ పడ్డ వాళ్ళందరికీ ఎవరికి ఏం కాల. కానీ నాకు మానసిక క్షోభ, మెంటల్ టార్చర్, ఒత్తిడి ఎలా అనిపిస్తుందో తెలుసా? అసలు తడవకు ఒకడు పంచర్లు వేసుకొని వస్తున్నాడు, నా వల్లేగా ఇదంతా, ఈ కోటాలు ఒకటి గావించబట్టే ఇదంతా, ఈ కోటాలు పెట్టకపోతే ఎవడికి ఏ దెబ్బ తగలదు, నాకు ఈ టెన్షన్ ఉండదుగా, ఎందుకు వచ్చిన రిస్క్ ఇది? కోటాల ఇందాక టెన్షన్, ఎవడికి ఏమైద్దో, నిదానంగా పోంటే పారు, బైక్ ఎక్కిన దగ్గర నుంచి ఒకడికి దయ్యంగా పోండిరా, జాగ్రత్తగా పోండిరా, మీరు మొఖాలు పగలు కొట్టుకొని నాకు మెంటల్ టెన్షన్ ఎందుకురా, దేవుడికి అవమానం రా, చిన్నగా పోండి అంటే ఒక్కొక్కడు బైక్ ఎక్కితేనే ఆపలేము.
నా కారు ముందు రుర్రు పోతూ ఉంటాడు, ఆడికి పోతున్నాడు, ఫాలో చేయండి అంటే ఆడు కోటాలకి పోతున్నాడు అనేది. ఒట్టు పోయేవాడు ఒకడు పోతాడు, మళ్ళీ భార్య ముందు ఇద్దరు వెనక ఒకళ్ళు మొత్తం వేసుకొని ఎట్టబోతున్నాడు. వాడు పోయే విధానం చూసి నాకు టెన్షన్ వచ్చింది. పక్కకు పోయి కారు ఆపితేనే వందనాలు అన్నీ అంటుండే. నువ్వు ఏ జన్మ ఎత్తావరు, నువ్వు మనిషివేనా, అసలు ఏంది అట్ట పోతున్నావు ఏంది అని అనబోయి అర్థం దించితేనే వందనాలు అన్నయ్య అంట. వందనాలయ్యా, చిన్నంగా బో చిన్నంగా బో, ఏం అనలేంగా, అదేమిటో వందనాలు. తమ్ముళ్ళు అండి బైకులు వేసుకొని ఎట్టబడితే అట్ట పోతుంటారు, డేంజర్ కదా. నాకెందుకు అసలు ఈ టెన్షన్ అంతా, అస్సలు అమ్మ ఎంత టెన్షన్ అంటే పరీక్ష అంటే నన్ను బ్రేక్ చేయాలని. కానీ ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని నిరుత్సాహపు మాటలు వినపడినా ఒకటే పట్టు, నేను నీ యందు విశ్వాసం ఉంచా, ఏం చేస్తావో చెయ్యి. ఇంత సఫర్ అవుతున్నానంటే 20 రోజులు అన్నం తినలా, మళ్ళీ నా దేహం మీద దాడి. ఇన్ని జరుగుతున్నాయంటే బలమైన కార్యం ఏదో ఉంది ప్రభువా నీకు స్తోత్రం అంటే దాదాపు 1400 మంది రక్షణ, 13 మంది అభిషేకం. మంచి కార్యాలు చేశాడు దేవుడు. విషయం ఏంటంటే అది స్టార్టిగా మొదలు పెట్టాడు, ఇప్పుడు తిప్పుతున్నాడు, ఊరూరు తిప్పుతున్నాడు. ఈ సంవత్సరం మొత్తం తిరగాల, ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తిరుగుతానే ఉండాలి యేసునామముల బలం నా దేవుడి వల్ల. ఊరూరు నా తండ్రి నామాన్ని ఊరేగించాలా. హల్లెలూయా. అది లైవ్ కూడా చూస్తూ ఉండండి. ఆ పండగలో మీరు కూడా పాలివారు కావాలా. పనులుంటే పనికి పోండి, పని ఖాళీ ఉందా లైవ్ పెట్టుకుని చూడటమే. అది ఒకరి విశ్వాసం సూచక్రియలు జరిగించి లక్షలాది మందిని నడిపించింది, బంధ విముక్తుల్ని చేసింది. ఒకరి విశ్వాసం ఎదురు దెబ్బలు తగులుతున్నా సరే మొండికి బడి అలాగనే కొనసాగినందున వందలాది మంది రక్షణ మనం చూసాం, వేలాది మంది రక్షణ మనం చూసాం, చూస్తున్నాం, చూడబోతున్నాం. ఒకరి త్యాగం జాతి మొత్తం కాపాడబట్టానికి కారణమైంది ఒకరే, రాణి అయిన ఎస్తేరు. మొరదెకైదేముంది, బయట ఉండే సలహాలే. సీన్లో ఉంది ఎస్తేరు, ఆడపిల్ల, తల్లిదండ్రి లేని అనాథ. కానీ ఆ అనాథ అయిన ఆడపిల్ల ఇశ్రాయేలు జాతి మొత్తానికి అమ్మ ఆమె అయింది, నాన్న ఆమె అయింది. ఆ దినాన ఆడపిల్లే, కానీ ఇశ్రాయేలు జాతి లేదిక ఆ రోజు ఆమె లేకపోతే. నేను చనిపోదును కానీ నా జాతి లేనప్పుడు నేనెందుకని తెగించి ఒక ఇంట పెరిగినటువంటి ఆడపిల్లండి అన్యుల మధ్య నివాసం చేయడానికి ఇష్టపడింది. మొర్దెకై అడిగాడు, ఎస్తేరు హదస్సా వెళ్తావా, వెళ్ళి వాళ్ళ మధ్య ధైర్యంగా ఉంటావా? రాజు రాణి కొరకు వెతుకుతున్నాడట, ఆడపిల్లలందరినీ పిలుస్తూ ఉన్నారు, వెళ్తావా తల్లి అని అడిగితే, అమ్మో నాకు తెలీదు, నాకు భయం, నా వల్ల కాదనల్లా పూనుకుంది. నువ్వు ఎలా చెప్తే అలా వింటానన్నా. సరే వెళ్ళు, దేవుడు నీకు తోడుగా ఉంటాడమ్మా. నా ప్రభు చిత్తమే నువ్వు రాణివైతే, దేవుడు కార్యం చేస్తే ఈ శత్రు రాజ్యంలో మనకు కొంత ప్రొటెక్షన్ ఉంటుందమ్మా, నువ్వు రాణివి కావాలి. నా దేవునికి నేను ప్రార్థన చేస్తా, నువ్వు సాహసం చేయగలవా అని అడిగాడు. సంతోషంగా సమ్మతించింది. మరి అక్కడ నీ వాళ్ళు ఎవరు కనబడరు హదస్సా, నీ వాళ్ళు ఎవరు కనబడరు, నిన్ను పలకరించే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మన సమాజంలో నీకు పరిచయస్తులు, నీ స్వజనులు ఎవరు నీకు అక్కడ ఉండరు, ఒంటరిగత్తివై ఉంటావు నువ్వు అక్కడ. పర్వాలేదన్నా, నాకు అలవాటేగా, అమ్మ నాన్న లేకపోయినా బ్రతకటం నాకు అలవాటైందిగా, ఉంటాను. మరి అక్కడ నీకు సపరిచర్యలు సరిగా జరుగుతాయో జరగవో, అక్కడ ఎట్లా ఉంటుందో పరిస్థితి, ఆ లోపలి వాతావరణం నాకు తెలియదమ్మా. అది ఎలా ఉన్నా నువ్వు చెప్పావుగా, నేను వెళ్తా. వెళ్ళిపోయి
వెళ్ళిపోయి చాలామంది వచ్చారు రాణి పోటీకి. వాళ్ళందరి మధ్యలో ఈ అమ్మాయిని చూసినప్పుడు ఆ అంతఃపురంలో ఉన్న వాళ్ళందరికీ, చిన్నవాడు మొదలుకొని పెద్దవాని వరకు అందరికీ దయ పుట్టిందట. ఫస్ట్ దేవుని కృప, ఆమె ఎడల దయ పుట్టడానికి దేవుని కృప అయితే, రెండవది దయ పుట్టే విధంగా నడుచుకోవటానికి ఆమెకు జ్ఞానం ఇచ్చాడు దేవుడు ఎస్తేరుకి. ఫలితంగా ఏం జరిగిందో మీకు తెలుసు. అందరూ వారికి ఇష్టమైన రీతిలో అలంకరించుకొని రాజు ముందుకు పోయారు, కానీ ఎవరిని రాజు ఆమోదించలా. చివరికి ఎస్తేరు వంతు వచ్చినప్పుడు అడిగితే ఆ హేగే అడిగాడు, నీకేం ధరింప చేయమంటావు చెప్పు. వాళ్ళందరూ వేరు, నువ్వు వేరు, నువ్వు కోరినట్లు నీకు ధరింపజేస్తానంటే ఒక తెలివైన మాట అంది. రాజుని ఇంతవరకు నేను చూడలేదు, రాజు ఇష్టాలు అయిష్టాలు రుచులు అభిరుచులు నాకేం తెలుసు, కానీ ఎప్పటి నుంచో రాజు దగ్గర ఉంటుంది నువ్వు, గనుక నేను ఏది ధరించుకుంటే రాజుకి ఇష్టమవుతానో, ఎలా ఉంటే రాజు ఆమోదిస్తాడో, అది ఎలా ఉన్నా సరే అదే ధరింపజేయి అని హేగేకి తను అప్పగించుకుంది. కానీ తన ఓన్ డైరెక్షన్ ఏది చేయలే. తన షోకు విషయంలో తనేం చెప్పుకోలా. గుణవతైన స్త్రీకి కావాల్సిందేంటి? తన భర్తకి ఎలా ఇష్టమో అలా నడుచుకోవటం, తన ఇష్టం చొప్పున అవతలాన్ని బెండ్ చేయటం కాదు. తన భర్త ఇష్టము చొప్పున తను తగ్గించుకొని లోబడి నడిచేది భార్య, ఉత్తమురాలైన భార్య. ఒక్క దేవుడి విషయం తప్ప. దేవుని విషయంలో మాత్రం ఎగ్జామ్షన్ ఉంది, ఎందుకంటే భర్త కంటే కూడా శ్రేష్ఠుడు దేవుడు కాబట్టి. ఇక మిగతా అన్ని విషయాలలో, దేవుణ్ణి మినహాయించి అన్ని విషయాల్లో భర్తకు విధేయత చూపాలి. అది ఉత్తమ స్త్రీ లక్షణం. అది ముందే పసిగట్టింది. రాజుకి ఇష్టమైనటువంటి రీతిలో సిద్ధపడి వెళ్ళి రాజు ముందు నిలబడింది. రాజుకు బలుపు వెలిగింది. నేను ఏది ఇష్టపడతానో, ఎలా ఉంటే సంతోషిస్తానో ముందుగానే ఎంక్వైరీ చేసి నాకు ఇష్టం వచ్చిన విధంగా రెడీ అయి వచ్చిన ఈ అమ్మాయి తప్ప నన్ను సంతోష పెట్టగలిగిన వారు ఇంకెవరున్నారు? వస్టిన్ చేసుకుంటే పిలిస్తే కూడా రాకపోయే, ఇంతలా ఓడి నేను పిలిస్తే ఆ మనిషి లెక్క చేయకపోయే. అంటే నా ఇష్టాలు అయిష్టాలు రుచులు అభిరుచులు ఎరగనిది నాకెందుకు, వదిలేశా. ఇదిగో నా ఇష్టం ఎరిగి ముందుగానే సిద్ధపడి వచ్చిన ఈమె కంటే ఉత్తమరాలు నాకెవరు దొరికిద్దని, ఇదిగో ఈమెయే ఇది మొదలుకొనిక రాణి అని ప్రకటించేశాడు. అంతవరకు కథ సుఖాంతం బాగుంది. ఆ తర్వాత హామానుగాడు ఎంట్రన్స్. వాడు ఇశ్రాయేలు జాతి మొత్తానికి కుట్ర చేయటం, యూదులందరినీ హతం చేయడానికి, యూదా జాతిని నాశనం చేయడానికి కుట్ర బన్నటం. ఆ కుట్రను విచ్ఛిన్నం చేయడానికి దేవుడు ఎస్తేరుకు గుండె ధైర్యం, త్యాగపూరితమైన మనసునివ్వటం, ఎస్తేరు తెగించి త్యాగం చేయడానికి ఇష్టపడటం. రాజు ఆర్డర్ లేకుండా, పర్మిషన్ లేకుండా రాజు ముందుకెళ్ళి నిలబడితే అతడు దండం చూపిస్తే బతకనిస్తారు, లేకపోతే తీసుకెళ్ళి చంపేస్తారు. అప్పటికి చాలా రోజులైంది రాజు ఆమెను కలుసుకొని. కానీ మొర్దెకై బయట ఉండి సమాచారం పంపుతున్నాడు. డేట్ ఖరారైపోయింది. హామానుగాడు కుట్ర చేశాడు, రాజు ముద్ర వేశాడు, తాకీదులు పంపాడు. మన ప్రజలు ఎక్కడెక్కడెక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళని ఫలానా డేట్లో చంపేయమని అన్ని ప్రాంతాలకు తాకీదులు వెళ్ళిపోయాయి. మన వాళ్ళకి చావు మూడింది, మన జాతి మొత్తం నాశనం అయిపోయే రోజులు ఆసన్నమైనాయి. ఎస్తేరు మేల్కో, ఈ సమయం కోసమే నీవు రాణి వైతివేమో, జాగ్రత్త పడు. ఈ రోజు నువ్వు త్యాగం చేయకపోతే, నువ్వు తెగించకపోతే జాతి కాపాడబడదు, జాగ్రత్త అని ఆమెకు వార్నింగ్ పంపించాడు. ఎన్ని వార్నింగ్లైనా సావుకి ఎవరు తెగబడతారు? అయినా సరే ఎస్తేరు త్యాగం చేయడానికి పూనుకుంది. కబురు పంపించింది, సరే నా ప్రజల కోసం, నా ప్రజలు చచ్చి నేనుండి ఏం ప్రయోజనం, నా ప్రజల కోసం అవసరమైతే నేను చచ్చిపోతా, వితౌట్ పర్మిషన్ వెళ్ళకూడదు, చంపేస్తారు, అయినా సరే వెళ్తాను నేను అని చావుకు తెగబడిపోయి రాజు ముందు నిలబడింది. రాజులు మెంట్లోళ్ళు అండి, వాళ్ళు సైకోలు, ఒక్కోసారి సైకోలు ఉంటారు, మెంట్లోళ్ళు వాళ్ళు. వాడికి పిచ్చి రేగిందని తీసుకెళ్ళి చంపేసాడు అంటే అవుట్, ఇంక మళ్ళీ మారు మాట ఉండదు. వాళ్ళు ఎట్టుంటారో వాళ్ళకి తెలీదు. కానీ ఎస్తేరు పోయి నిలబడింది. రాజు రాజదండాన్ని చూపించాడు, దండం ఆ వైపు చూపించాడు. ఆమెనేం చేయలే.
పక్కకి వెళ్ళిపోయారు. వెళ్ళాడు. రాణి మేనేస్తారు, చెప్పు ఏం చేయమంటావు? సడన్గా వచ్చావే, నీకోసం సగం రాజ్యం మట్టుకైనా ఇస్తాను రా, ఏం చెప్పు అన్నాడు. రాజ్యం వద్దు, నీ పిండా కూడొద్దు కానీయా, మా వాళ్ళందరికీ సాగు మూడింది, నీ రాజ్యం వద్దు పాడొద్దు అని అప్పుడు చెప్పలా. ఈ హామాన్ ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని చెప్పలా. ఏం లేదండి, మీరు ఈ రాజ్య వ్యవహారాల్లో పడి సరిగా తింటున్నారో లేదో కూడా నాకు తెలియట్లేదు, కొద్దిగా ఒకరోజు వచ్చి కాస్తంత ఆహారం తీసుకుంటే సంతోషపడతాను. ఎంత మురిసిపోయి ఉంటాడో అహస్వేరోషు. స్తోత్రం. ఇది కదా భార్య మనసు అంటే. వాస్తవంగా తల్లి కడుపు చూసిద్ది అంటారు, కానీ నా భార్య, నా ఎస్తేరు నా కడుపు చూస్తుంది. తప్పక వస్తాం. నువ్వు రాజ్యమునైనాను వెండి బంగారులను మరి ఏమైనా అడగలేదు, తప్పక వస్తాం. మీతో పాటు హామాను కూడా. వాడి ఎగిరి గంతేసాడు, అబ్బో నాకు కూడా ఆహ్వానం వచ్చింది రాని దగ్గర నుంచి ఆహారానికని. ఇద్దరు పోయారు. పోతే అక్కడ పెట్టింది వాడికి టెండర్. తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. మీకు తెలియదు ఏముంది? ఈ హామాన్ ఇలా చేస్తున్నాడన్న సంగతి రాజు అక్కడికి వెళ్ళిన తర్వాత రాజుకు అందజేయటం, తర్వాత రాజు హామాను విషయంలో విసుక్కోవటం, తర్వాత తాకీదులు వెళ్ళిపోయినాయి, నా ముద్రికి వెళ్ళిపోయింది, నేను దాన్ని రద్దుపరచజాలని ఆమెకి ముద్రికి ఇచ్చి, ఇక నువ్వు నెక్స్ట్ ఆ మరణ శాసనాన్ని రద్దు చేసేటట్టు నువ్వు ఒక తాకీదుని రెడీ చేసుకొని పంపించుకోము నీ వాళ్ళందరికీ అని ఆయన ఆ రింగ్ ఇవ్వటం, తీసుకొని దాన్ని మళ్ళా ముద్రలేసి అందులో ఏమి రాపిచ్చారు? ఎవరెవరైతే యూదుల్ని హతం చేయాలనుకున్నారో వాళ్ళందరినీ ఫలానా డేట్ కల్లా మీరు హతం చేయండి అని పోయింది రిపోర్ట్. జాతి కొరకు ఉపవాస దీక్షతో పోరాడిన ఎస్తేరు రాణిలా, నీటి కొరకు తన అత్తను విడువక హత్తుకున్నారు తమ్మ ప్రేమలా. జాతి కొరకు ఉపవాస దీక్షతో పోరాడిన ఎస్తేరు రాణిలా, నీటి కొరకు తన అత్తను విడువక హత్తుకున్నారు తమ్మ ప్రేమలా. కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగి తన కురులతో తుడిచిన మగ్దలేనలా, కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగి తన కురులతో తుడిచిన మగ్దలేనలా. అన్నావలె మన దొర్కావలె ప్రిస్కిల్ల ఓలే విశ్వాసవనితల, అన్నావలె మన దొర్కావలె ప్రిస్కిల్ల ఓలే విశ్వాసవనితల. వారి దీక్షయే వారసత్వమై అనంతరాజ్యపు నిత్య స్వాస్థ్యమై, వారి దీక్షయే వారసత్వమై అనంతరాజ్యపు నిత్య స్వాస్థ్యమై, పవిత్రమైన హృదయము కలిగి ప్రభువు కొరకు జీవించాలమ్మ, పవిత్రమైన హృదయము కలిగి ప్రభువు కొరకు జీవించాలమ్మ. ఆశపడకు ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మ, ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మ, మనిషి ఆశించేది ఏదైనా మట్టేనమ్మ. ప్రైజ్ ది లార్డ్. ఎస్తేర్ని ఆదర్శంగా తీసుకోవచ్చు. నీ ప్రాంతాన్ని రక్షించడానికి నీవు విశ్వాసాన్ని కనపరచడమే కాదు, త్యాగం కూడా చేయాలి చెల్లి. నీ ప్రాంతాన్ని, నీ కుటుంబాన్ని, నీ సమాజాన్ని, నీ స్నేహితుల్ని రక్షణలో నడిపించడానికి నువ్వు విశ్వాసంతో ప్రార్థించి స్తుతించడమే కాదు, త్యాగం చేయడానికి కూడా సిద్ధపడాలి. కొంతమంది కుటుంబాలని వెలిగించడం కోసం ఆడపిల్లలు తమ జీవితాలని పణంగా పెట్టారు. నాకు తెలిసిన ఒక చెల్లి ఉంది, 9 మంది ఆడపిల్లలు, వాళ్ళు 9 మంది ఆడపిల్లలు. ఆ 9 మంది ఆడపిల్లల్లో ఈ అమ్మాయి 4వ, 3వ ఈ పిల్ల.
దేవుని మహాకృపను బట్టి 9 మంది ఆడపిల్లలు అంటే ఈరోజు ఒక ఆడపిల్లగానే, 2 ఆడపిల్లలుగానే, ముగ్గురుగానే దీలేసుకుంటున్నారు. నలుగురిని కన్నోళ్ళకి అసలు ఏం అర్థం కావట్లేదు, కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి. 5గురిని కన్నోళ్ళ సంగతి ఇక అంతే సంగతులు. ఆడపిల్లలు గల్లోళ్ళగా ఒక శుభవార్త ఏంటంటే, ఆడపిల్లల్ని ఇచ్చిన దేవుడు వాళ్ళని గట్టెక్కించడానికి నీకు దారులు కూడా ఇస్తాడు. ఏం భయపడద్దు. 1/2 డజన్ ఉన్నా పర్వాలా, 1/2 డజన్ మంది ఉన్నా పర్వాలా ఆడపిల్లలు. ఆడపిల్లల్ని ఇచ్చిన దేవుడు గట్టెక్కిస్తాడు. ఆ పిల్ల ఈరోజు కూడా అమ్మాయి అంటే నాకు గౌరవం. తనకంటే పెద్దవాళ్ళు వివాహితులైపోయారు, తనకంటే చిన్నవాళ్ళు వివాహితులైపోయారు. ఈరోజు కూడా తల్లిదండ్రిని తనతో కూడా పెట్టుకొని పెళ్ళి గిల్లి పక్కన పెట్టి తనకంటే చిన్నవాళ్ళైన పిల్లలందరూ పెళ్ళిళ్ళు చేయడానికి కష్టపడింది ఆ పిల్ల. నాకు తెలిసి 5గురు పెళ్ళిళ్ళు ఏమో తడవకు ఒక పిల్లని తీసుకొచ్చింది, సంబంధం కుదిరిందన్న ప్రార్థన చేయండి. అలా పణంగా పెట్టింది. మా పెళ్లి చేసుకోవా నువ్వు అంటే, నేను చేసుకోనన్నా. ఎందుకు చేసుకోవమ్మా? మా అమ్మ మరణకరమైన అపాయంలో ఉన్నప్పుడు, ఇంతమంది ఆడపిల్లల్ని కన్నా నా తల్లి మరణకరమైన అపాయంలో ఉన్నప్పుడు, ఆ రోజు నేను తీర్మానం చేశానన్నా, నా తల్లిని బ్రతికించి ఆడపిల్లలకి నిలబెట్టు, ఇక నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటాను. నేను ఇక మరొకడికి దగ్గరికి వెళ్ళి మరొకడికి సేవలు చేసే పనిలో నేను ఉండను. నా తల్లిదండ్రిని ఆదరించుకుంటా నేను నీ పనిలోనే కొనసాగుతాను ప్రభు అని ఆనాడు నేను నా తల్లి మరణ పడకలో ఉన్నప్పుడు నేను తీర్మానం చేశాను. నా తీర్మానాన్ని హర్షించిన నా తండ్రి ఆమెను బ్రతికించాడు. కాబట్టి ఇక నేను చేసుకోదలుచుకోలేదు. ఇంకేంటి అంటే, ఆ ఆడపిల్లలని ఎక్కదీయాలి, వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చేయాలి. అందుకోసం నేను కష్టపడతానని రాత్రింబగళ్ళు కష్టపడి వెట్టి చాకిరీ చేసి, ఒక పక్క దేవుని సన్నిధిలో దేవుని పని చేసుకుంటూ, మరో పక్కన ఆ విధంగా ప్రయాసపడి వాళ్ళందరినీ గట్టెక్కించి మొత్తానికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఈ ఒక్కతి మాత్రం అలాగే ఆగిపోయింది. తన స్వార్థం చూసుకోవాలా, తన సుఖం చూసుకోవాలా, తన సంతోషం చూసుకోవాలా, రేపటి రోజున నాకు తోడు లేకపోతే నా బతుకేంటి అనేది చూసుకోవాలా. నాకు దేవుడే తోడు, దేవుడు చాలు నాకు. అక్కోళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఆడపిల్లలు పెళ్ళికి వచ్చి ఉన్నారు. అందరూ ఎవరి స్వార్థం వాళ్ళు ఆలోచించుకుంటే ముసలోళ్ళ గతి ఏంది? కాబట్టి నేనన్నా పూనుకోవాలి, నా కుటుంబానికి రెక్కలు తేవాలి, నా కుటుంబాన్ని నేను ఎక్కదీయాలని. ఆడపిల్ల అయితేనండి ఒకడు మగోడు బాధ్యత లేకుండా తిరుగుతున్నాడండి. మగ పొట్టక పుట్టి కుటుంబాన్ని ఎక్కదీయాలన్న బాధ్యత లేకుండా అడ్డదిడ్డంగా బతుకుతున్నాడు, అడ్డదిడ్డంగా తిరుగుతున్నాడు ఒకడు బాధ్యత లేని కొడుకు. ఆడపిల్ల చూడండి, 9 మంది, ఒక పిల్లని మినహాయిస్తే 8 మందికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. పురుళ్ళు పుణ్యాలు మొత్తం ఒక మాట తెచ్చుకోకుండా ఆ కుటుంబమే సపోర్ట్ చేసింది. మళ్ళీ వాళ్ళకి ఆస్తులు పాస్తులు ఉన్నాయంటే ఆ నివాసం ఉండే ఇల్లు తప్ప ఏమీ లేదు, సెంటు భూమి లేదు, కేవలం రెక్కల చాకిరి మీద. ఆ పిల్లని చూపిస్తాను కానీ, మీకు ఇందాక వచ్చి ప్రభు బల్ల అందించిపోయింది, చూపిస్తాను కానీ మళ్ళీ ఇబ్బంది అయిద్దిలే, అందుకని నీకు నేను చూపించదలుచుకోలేదు. దేవునికి స్తోత్రం. చాలామందికి తెలుసు, త్యాగం చేసి నా సుఖం కాదు, నా వాళ్ళు సుఖంగా ఉంటే అంతే చాలు, నా సుఖం దేవార్పితం, నా సంతోషం దేవార్పితం, నా ఆనందం దేవార్పితం అని తన సంతోషాన్ని సుఖాన్ని అందరిలాగానే తను చూసి అనుభవించాల్సిన పరిస్థితులన్నిటినీ వదిలేసుకుంది. ఒక నీతి గల ఆడపిల్ల, త్యాగబుద్ధి కలిగిన ఆడపిల్ల. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కుటుంబం కోసం నువ్వు త్యాగం చేయవా తమ్ముడు? నీ కుటుంబ భారాన్ని ఎత్తుకోవా? నీ కుటుంబం కోసం త్యాగం చేయవా? నీ కుటుంబం కోసం నిలబడవా? నేను చెప్తున్నా, నీవు త్యాగబుద్ధి కలిగి ఉండు, నువ్వు విశ్వాసం కలిగి ఉండు, నువ్వు రోజు నీ కుటుంబ క్షేమం కొరకు, సమాజ రక్షణ కొరకు స్తోత్రాలు చెప్తూ ఉండు, కుటుంబ పరిస్థితుల్లో మార్పు కోసం స్తోత్రాలు చెప్తూ ఉండు. నేను చెప్తున్నా, ఇంతమందికి చెప్తున్నా. ముందు చెప్పిన మాట ఏంటి? కార్యం ముందా స్తుతి ముందా? కార్యం ముందా స్తుతి ముందా?
ఎంతమందికి అర్థమైంది? ఇక నుంచి ఏం చేస్తారు? చేసినందుకు ఓకేనా? రైట్. అలాగే ఇంటి మొత్తమా నువ్వు ఒక్కడివేనా? ఎస్, ఇంటి మొత్తం కాకపోయినా కనీసం నువ్వు ఒక్కటివైనా విశ్వాసము గలవాడవై, విశ్వాసము గలదానివై నిలబడు. నీ విశ్వాసాన్ని బట్టి నా తండ్రి నీ ఇంట కార్యాలు చేస్తాడు.